రైట్ సార్, నిజంగా వండర్ఫుల్. మరి ఇంత గొప్ప వైద్య విధానం నిజంగా మీరు ఒక్కరే చేస్తున్నారా? ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఒక డౌట్. లేదండి. మీతోనే మొదలైందా? ఎస్, వి హీల్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్. వావ్. ప్రస్తుతానికి ప్రపంచంలో ఈ వైద్య విధానాన్ని ఉపయోగించి ఈ చికిత్సా పద్ధతిని వాడి నేను ఒక్కడినే హీలింగ్ ఇవ్వగలుగుతున్నాను. సీరియస్ గా? ఎస్, ఓ మై గాడ్, ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఓకే సబ్జెక్ట్, ఓకే బట్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ద వరల్డ్. ఓకే సో నేను నా ఈ వి హీల్ అనే సిస్టమ్ మీద ఒక పబ్లికేషన్ ఉందండి. ఓకే. సో ఈ వీడియోలో లింక్ ద్వారా కూడా మనం షేర్ చేయవచ్చు. షూర్, తప్పకుండా చేద్దాం. ప్రేక్షకులకి చూడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. అంటే ఈ వీహీల్ కనుక్కునే క్రమంలో మీరు సొంత ల్యాబ్ లేదంటే సొంత ఇంట్లోనే చేశారా, లేదంటే మీకు గవర్నమెంట్స్ నుంచి కానీ ఇతర రీసెర్చ్ ఏజెన్సీస్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా? లేదండి, నేను సొంతగానే చేశాను. నేను చాలా గవర్నమెంట్ ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేశాను. ఎందుకంటే ఇటువంటి అన్కన్వెన్షనల్ ఐడియాస్ని గ్రౌండ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టం, సీరియస్ గా. కానీ ప్రస్తుతం ఇప్పుడు దాకా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అవునా? ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ if I can do collaborative studies on this system with some research institutions or government organizations. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయలే ఇంకా, రైట్? ఇప్పటిదాకా నేను ప్రపోజల్ ఇచ్చాను, కానీ వాళ్ళు మీకు తెలిసిందే కదండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి. ప్లస్ నేను మాట్లాడింది ఇప్పటికి చాలా ఫ్యూచరిస్టిక్ మాటని నేను ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే, until unless a white skinned man tells you, you will not hear these things. వచ్చి నాతో ఎంగేజ్ అయితే డిస్కషన్ లో అర్థం అవుతుందండి ఈ సబ్జెక్ట్ ఏంటో, ఇది ఎంత వ్యాపించిందో అని. సోక్రటీస్ అనుకుంటా కదండి, భూమి గుండ్రంగా ఉందంటే విషమిచ్చి చంపారు. గలీలియో అండి, గలీలియో. సో చూడండి, అలాంటి సమాజం నుంచి వస్తున్నాం. అవునవును, మనం పోరాడాలి, తప్పదండి, పోరాడాలి. ఈ సమాజానికి ఏమన్నా ఇవ్వాలంటే ఇనిషియల్ గా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మరి అంటే ఇంత కష్టతరంగా ఉంది, ఎప్పటికైనా వైద్య విద్యార్థులకి చదువుకోవడానికి వీలుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా ఇది? స్పిరిచువల్ మాస్టర్ శ్రీ పరమహంస యోగానంద అతని పుస్తకం ద డివైన్ రొమాన్స్లో, డిసీజెస్ విల్ బి ట్రీటెడ్ అండ్ హీల్డ్ మోర్ అండ్ మోర్ బై రేస్. వైబ్రేటరీ ఎనర్జీ కెన్ రీచ్ ద ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఆటమ్స్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్, వేర్ గ్రాస్ కెమికల్స్ కెనాట్ పెనిట్రేట్ అని చెప్పారు. ఓకే. ఈ సూక్ష్మశక్తి రహస్యాలు మనం తెలుసుకోకపోతే ముందు మెడికల్ సైన్స్లో పెద్ద అడ్వాన్స్మెంట్స్ అయితే జరగకపోవచ్చు. ఎనర్జీ మెడిసిన్ అండ్ అలోపతి మెడిసిన్ ఇంటగ్రేట్ చేయడం అనివార్యం అవుతుంది. అవునా? లేకపోతే రోగాల్ని మేనేజ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. కరెక్ట్. వి హీల్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, బోత్ గ్రాస్ అండ్ సటిల్. సో రాబోయే రోజుల్లో దీన్ని కన్సిడర్ చేసుకొని ఒక సిలబస్గా డిజైన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. వావ్, నిజంగా సార్, నా జెన్యూన్ ఒక ఫీలింగ్ ఏంటంటే సార్, మొదటి నుంచి అనుకుంటున్నాను నేను, అంటే రైట్, ఇప్పుడు నేను ఒక భయపడతాను, నా భయం అనేది ఒక మానసికమైంది, లేదంటే దుఃఖం అనేది ఒకటి మానసికమైంది, దానివల్ల బాడీ పాడైపోతుంది రకరకాల. దాన్ని ట్రీట్ చేయడం వల్ల నా ఈ బాధలు అయితే పోవు కదండి, అది పర్మనెంట్ కదా. ఈ దుఃఖాలు ఈ అంటే ఇన్నర్ మన మైండ్, వీటిని కనుక ట్రీట్ చేసి ఉంటే ఈ ఎక్స్టర్నల్ ఈజీ ఎగిరిపోతాయి కదా. ఇది ఒక టూల్ అండి. మీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక టూల్గా ఉపయోగిస్తున్నాం మనం. ఓకే. ఎందుకంటే మీ బాడీ డైనమిక్స్ ఎలా ఉన్నాయో అది చాలా డీప్ లెవెల్లో ఇంటర్ కనెక్టెడ్ ఫీల్డ్స్, బాడీ అవి అర్థం చేసుకుని ఒక పరికరం ఇవ్వబడుతుంది. సో ఇట్స్ క్వైట్ అ కాంప్లికేటెడ్ థింగ్. ఇది కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్ చేయటం, మెడిటేట్ చేయాలండి ఎవరైనా. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న సాయంత్రం పరిగెత్తడం కాదు, ధ్యానం. వీ షుడ్ ఆల్సో నో హౌ టు స్లో డౌన్. స్లో డౌన్ అవ్వకపోతే ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటే మీరు ఎగ్జాస్ట్ అవుతారు, ఫ్యూయల్ ఎంటీ అయిపోతుంది, అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. సో కొన్ని లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్స్ కూడా డే టు డే మన లైఫ్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి. దానివల్లే మనం బాగుపడతాం. అలోపతి మెడిసిన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ అప్రోచ్ బికాజ్ ఇట్ ఈస్ రిడక్షనిస్ట్, డిటర్మినిస్టిక్ అండ్ లీనియర్. ఎనర్జీ మెడిసిన్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో రాబోయే రోజుల్లో వి హీల్ అనేది ఒక సిలబస్గా డిజైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇది నాతో మొదలైందని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మీరు మొదలు పెట్టారు, మేము దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా ఉంది సార్. హోలిస్టిక్ పద్ధతిలో అంటే ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవేం వాడకుండా, అంటే నాకు అర్థమైంది మీకు చెప్తాను, దానిలో లోపాలుంటే చెప్పండి. అలాగే.
సో మానవ దేహం అనేది 2 రకాలు, ఒకటి భౌతిక దేహం, ఒకటి అంతర్దేహం అంటే సూక్ష్మదేహం. ఈ యొక్క మీరు ఇప్పటివరకు ఈ వైద్య విధానాలన్నీ కూడా బాహ్య దేహానికి, ఈ దేహానికి చికిత్సలు చేస్తున్నాయి, రైట్? అవునండి. ఇప్పుడు మీరు దీనికి కాదు చేయాల్సింది, ఇది ఇలా ఫంక్షన్ చేయాలి అంటే లోపల ఉన్న నాడులు ప్రవహించాలి, నాడులు పనిచేయాలి, ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. అవి అవుతేనే ఈ భౌతికమైన ఈ కదలికలు, ఈ ఆలోచనలు, చూపు అంటే ఇది కాదు, లోపల ఎక్కడో ఉండే ప్రాసెస్ అవుతుంది కదా. సో దాన్ని కనుక వైబ్రేషన్స్ ద్వారా, వైబ్రేషన్ టెక్నిక్స్ ద్వారా హీల్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి అనేది మీరు చెప్తున్నారు, అంతేనా? ఇన్ అ వే ఎస్. ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉంది, అది మన అందరికీ తెలిసిందే, సిమ్టమ్ని ట్రీట్ చేస్తుంది. అవును. అండ్ ఫిజికల్ బాడీని, అంటే నేను మీకు చెప్పాను కదా 5% DNA మీదే ఆధారపడి ఉంది. అవును. తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఎటువంటి దాని సొల్యూషన్స్ అయితే వెతకలేకపోయింది. ఇప్పుడు సొల్యూషన్స్ వస్తున్నాయి అండ్ కొత్త అండర్స్టాండింగ్ కూడా పెరిగింది దట్ మిగతా 95% నాన్ కోడింగ్ DNA ప్రభావం మన శరీరం మీద ఎంతో ఉంటుందని. సో ఈ రెండింటిని మనం కలిపితే ఇంకా మానవుడికి బాగానే జరుగుతుంది కదా, అద్భుతం జరుగుతుంది, రోగాలు ఉపశమనం జరుగుతాయి కదా బాగా. సో రెండింటిని కన్సిడర్ చేయాలి. ఇది పనికిరాదు లేకపోతే ఇది ఒకటే మంచిది అట్లా చెప్పకూడదు. మనకు బెనిఫిషియల్గా ఉంటుంది అవన్నీ మనం స్వీకరించి యూజ్ చేసుకోవాలి. సో సంజయ్ గారు, నిజంగా అంటే నేను సాటిస్ఫై అయ్యాను మీ వైద్య విధానానికి. అంటే ఇంకా టెక్నికల్గా చాలా విషయాలు అవగాహన చేసుకోవాలి మనం, మళ్ళీ ఒక 2-3 సార్లు చేయాలి దీన్ని. సో ఇది ఆరంభం మాత్రమే, ఇంకొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్తో మళ్ళొకసారి చేద్దాము. బట్ నిజంగా ఐ హోప్ లేదా ఐ ప్రే మీ యొక్క ఈ వైద్య విధానానికి అద్భుతమైన స్పందన రావాలి. గవర్నమెంట్స్ అట్లాగే పెద్ద టాటా, బిర్లాలు, లేదంటే రిలయన్స్ లాంటి వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ మీకు అప్రోచ్ కావాలి. దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మీకు హెల్ప్ చేయాలి. అది అతి త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.